సూపర్ 6 పోనీ ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 మేము మంది అంటే అంటే ఒక డౌట్ కూడా నాకు ఉంది. ఇజ్ ఇట్ రైట్ ఆర్ సబ్జెక్ట్ టు కరెక్షన్? ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే. చూశాను టీవీలో. నేను ఏమో దీని మీద ఈ సూపర్ 6 భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదేనే చెప్పాలి కదా వాళ్ళు, ఆ కూటమిలో ఉన్నవాళ్ళు. లేదు సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సఫలీకృతం అవ్వడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని, కూటమి ప్రభుత్వం ఇస్తున్న సహాయానికి ఎన్డీఏ ఏ విధంగా సహకరిస్తుందో అదే చెప్పమంటారు కదా. ఈ అంశాల్లో ఎక్కడుంది? లేదే. ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది, అమ్మఒడి పోయింది, 15,000 రూపాయలు మహిళకి ఇస్తారన్న 18 సంవత్సరాల ఆ మహిళ తాలూకు అది పోయింది. 3 సిలిండర్ ఇస్తారని కనీసం 2 సిలిండర్ కదా 1 సిలిండర్కి వచ్చింది. రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం. ప్రజలకు ఎందుకంటే ఆశాజీవులు. ఇస్తామంటే ఆతృత, తిడతాము కొడతామంటే భయమో వాళ్ళు ఉంటుంది. ఇస్తానని ఆశ చూపి ఈ రకంగా చేయడం అనేది ధర్మం కాదు. వచ్చన్నారు కదా మీకు వచ్చిన నా దగ్గర విద్యలు ఉన్నాయి, గజకర్ణ గోకర్ణ అన్ని విద్యలు ఉన్నాయన్నారు కదా. గజకర్ణ గోకర్ణ నీకు కనిపించట్లే, టక్కుటమారా కనిపిస్తున్నాయి. దయచేసి బై అండ్ లార్జ్గా మీ అందరికీ మీ ద్వారా మా అభిప్రాయాన్ని, ఈ బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నిరాశ కల్పించింది. ముఖ్యంగా సామాన్యులకు కానీ మీరందరికీ కూడా దీనివల్ల ప్రయోజనం కనిపించలేదు మాకు. దీనివల్ల మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాం. దానికి ఈ ప్రస్తుతం ఉన్న ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కూడా, నిర్ణయాలు కూడా మళ్ళా 1-2 ఉన్నప్పటికీ కూడా అవి సాధ్యం కానివి, అవి సాధ్యం కాదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాం. ఓకే. ఏదమ్మా అదే అయిపోయింది ఆఖరిలో. అది అదే కదా చెప్తున్నాను. ఎన్నికల ముందు చెప్పింది నాయకులు ఏం చెప్పారంటే రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. ఈ మాట చెప్పకుండా చెప్పుంటే పర్వాలే, ఆ విషయం మాకు తెలుసు. అయినా మాకు తెలుసు సంపద సృష్టించడం, మేము దీన్ని నెరవేరుస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? ఇవాళ ఇస్తున్న కార్యక్రమాలు తప్ప రాబోయే కాలంలో మన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకొని ఇంకా ఇస్తాను, కానీ ఇప్పుడు మాత్రం దీనికంటే ఒక రూపాయి కూడా అధికంగా ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ఖజానాకి లేదు, ఆ స్తోమత లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోరారు. ఆయన కోరింది అది, ఈయన చెప్పింది ఇది. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రి, ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ముఖ్యమంత్రి. అది తేడా. ఎస్ ఓడిపోతాయి. ఒక్కోసారి ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు వచ్చి ఆలోచనల విధానంగా ఉండొచ్చు, మేము ఎన్నో చేయొచ్చు, కానీ ఎక్కడో వచ్చిన తప్పులు జరుగుంటాయి. వీ అడ్మిటెడ్, జరగలేదని మేము అనలేదే. అవన్నీ సరిదిద్దుకుంటాం, అది సరిదిద్దుకొని మళ్ళీ ముందుకు పోతాం. నువ్వు అనుకున్నది నీ మనసులో ఉన్నది మేము చేయలేకపోవచ్చు, నీ మనసును తెలుసుకుని చేయడానికి ప్రయత్నం చేసుకుంటాం. మనిషి ఆశాజీవి, వీటికంటే ఎక్కువ పెడతానని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఏమో నిజమే కావాలనుకుని ఆశ కొండ వచ్చేస్తుంది కావాలనుకుంటే ఆ కొండ ఇవాళ వచ్చి కనీసం నేల కూడా రాకుండా అయిపోయిన పరిస్థితి. అదవ్వచ్చు.
ఒకటి నీ నీ ఓకే అనుకున్న పరిపాలన అందించలేకపోయిన పరిస్థితిలో ఎక్కడ చిన్న తప్పు జరగచ్చు. లేదు ఆయన చూపెట్టిన భ్రమలకి, ఆయన చూపెట్టిన ఆశలకి ప్రజలు వచ్చి ప్రభావితం అవ్వచ్చు. అది మానవ శాస్త్రం, దాంట్లో అవ్వచ్చు, కాదనలేదే ఏమైనా.